హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి ఆ జాకెట్తో. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందు పేపర్ కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. మనం పేపర్ పైన కట్ చేసిన తర్వాత మన హ్యాండ్స్ని అదేనే మనం క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకోవాలి. మనకు ఇప్పుడు సింపుల్గా ఉంటుంది హ్యాండ్స్ అనేది. ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా హ్యాండ్స్కి మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ముందుగా మనం ఒక 1/2 ఇంచ్ వరకు ఒక లైన్ బార్డర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మిషన్ లైన్ స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వరకు కూడా లోపల ఫోల్డ్ చేసుకుని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనం పైనుంచి తీసుకున్నట్లయితే ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి ఎక్స్ట్రా అనేది, లేదా లోపల ఖర్చు భాగం ఎంత అవుతుందో అంతవరకు తీసుకోవచ్చు. క్రొత్తగా నేర్చుకునే వారైతే ఖర్చు భాగంతో తీసుకోండి, లేదా ఒక 2 ఇంచెస్కి టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా ఈ బార్డర్ పైనుంచి షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. కరెక్ట్గా బార్డర్ నుంచి పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్కి. మనం అక్కడ వరకే మార్క్ చేసుకొని ఖర్చు భాగాన్ని మార్క్ చేసుకోకపోయినట్లయితే మనకి పొడవు అనేది తగ్గిపోతుంది హ్యాండ్స్ అనేది. కాబట్టి ఖర్చు భాగానికి మనం పైకి తీసుకోవాలి. ఇప్పుడు కూడా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోండి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో చంక భాగం దగ్గర నుంచి పొడవుగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు భాగం దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో ఒకసారి కట్ చేయకముందే మనం అన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు మనం స్ట్రైట్ మార్క్ 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి 1 ఇంచ్ నుంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి లోతు అనేది మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి బ్యాక్ పార్ట్తో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింటే కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ నుంచే మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి లూజ్ సరిపోతుందో లేదో ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు భాగంతో. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనం కట్ చేయకముందే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర మనకి ఈ విధంగా ఇదంతా కూడా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వరకు హెమ్మింగ్ వర్క్ అని తెలియడం కోసం మనం ఇది మాత్రం ఫస్ట్ లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, మిషన్ లైన్ అనేది. ఇప్పుడు మన షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు కట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా మనకి ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా ఈ షోల్డర్స్ మిడిల్కి రావాలి. మనకి ఫ్రంట్ టు బ్యాక్ మిడిల్ పాయింట్కి కరెక్ట్గా అక్కడికి వచ్చినట్లయితేనే ఈ కటింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది హ్యాండ్స్ అనేది. లేకపోతే ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి ఎత్తి పెట్టేసినట్టు ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే మనం మిడిల్ పాయింట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనం రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుబదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. 2 లేయర్స్ మీద 4 ఫోల్డింగ్స్లో అయితే తీసుకోకూడదు ఎప్పుడు కూడా. నేను బ్లౌజ్ హ్యాండ్స్ మామూలు పేపర్ కటింగే కాబట్టి నేను ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా మన క్లాత్ అయినట్లయితే రైట్ సైడ్స్ నుండి లోపలికి వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పుడు మన షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకున్న దగ్గర నుంచే మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు భాగం తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు అనేది ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.